గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు సయ్యద్ ముజఫర్ అలీ. వీడిని పట్టుకోవడానికి పోలీసులు నెల రోజుల పాటు గాలించి వీడి పోలీసులు కళ్ళుగొప్పి తిరిగితే చాలా వ్యూహాత్మకంగా వీడిని పట్టుకున్నారు. వల వేసి పట్టుకున్నారు. నెల రోజులు పట్టింది వీడిని పట్టుకోవడానికి. నెల రోజులు పడితే వీడిని విచారించారు ఈగల అధికారులు. ఏది మన డ్రగ్స్కి సంబంధించి ఈ మాదక ద్రవ్యాలు, గంజాయి, హ్యాష్ ఆయిలు, సో ఇలాంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఈగల అధికారులు విచారిస్తారు కదా. ఆ ఈగల్ అధికారులు విచారించిన తర్వాత నార్సింగ్ పిఎస్లో వీడిని అప్పగించారు. వీడిని పట్టుకోవడానికి నెల రోజులు పడితే నార్సింగ్ పిఎస్లో 5 నిమిషాల్లో తప్పించుకుని పారిపోయాడు. 5 నిమిషాలు. అసలు ఏం జరిగింది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఈ ముజఫర్ అలీ అనేవాడు చిన్నప్పటి నుంచి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు. చదువు బంద్ చేసేసాడు. ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, హ్యాష్ ఆయిలు ఇవి అమ్ముకుంటూ ఈ విధంగా ఇదే వ్యాపారం. ముంబై వెళ్తాడు, బెంగళూరు వెళ్తాడు, ఐటీ కంపెనీస్ దగ్గరికి, ఇక్కడ హైదరాబాద్లో ఈ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు. మొన్న ఈ మధ్యకాలంలో అంటే లాస్ట్ మంత్ కొంతమంది పట్టుబడ్డారు. హ్యాష్ ఆయిల్ తీసుకుంటూ దాన్ని కొనుక్కున్న వాళ్ళు పట్టుబడి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి అసలు మీకు ఇది ఎట్లా వచ్చింది, ఈ గంజాయి ఎట్లా వచ్చింది, ఈ హ్యాష్ ఆయిల్ మీ దగ్గరికి ఎట్లా వచ్చిందంటే ముజఫర్ అలీ వాడు అమ్మాడు, వాడి దగ్గర మేము కొన్నామని చెప్పారు. సో అప్పటి నుంచి వీడిని పట్టుకోవడానికి తెగ ప్రయత్నం చేశారు. హైదరాబాద్లో ఒకసారి తప్పించుకుని పారిపోయాడు, తర్వాత ఒకసారి ముంబైలో తప్పించుకుని పారిపోయాడు. ఇట్లా చాలా ప్రాంతాల్లో పోలీసులు కళ్ళుగొప్పి తిరిగి తర్వాత ఎట్టకేలకు పోలీసులు వీడినైతే పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత ఈగల అధికారులు కూర్చోబెట్టి నీకు అసలు ఎట్లా వస్తుంది, ఇది ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు, వీళ్ళకి ఎట్లా అమ్ముతున్నావు, ఇవన్నీ కూడా ఆరాధీసి మొత్తం రాసుకున్న తర్వాత నార్సింగ్ పోలీసులకు అప్పగించారండి. అప్పగించి నార్సింగ్ పోలీసులకు ఎందుకు అప్పగించారు, కేసు నమోదు చేసి వాళ్ళు కోర్టులో హాజరుపరిచి జడ్జి గారు రిమాండ్కి పంపిస్తే జైలుకి పంపించాలి, ఇది కదా. సో ఈగల అధికారులు నార్సింగ్ పిఎస్లో అప్పగించేసి వెళ్ళిపోయిన తర్వాత పోలీసుల దగ్గర నాటకం స్టార్ట్ చేశాడు వీడు. నాకు కడుపులో విపరీతంగా నొప్పి వస్తుంది, నేను సరిగా భోజనం కూడా చేయలేదు, సరిగా వాటర్ కూడా తాగలే ఈ మధ్యకాలంలో, అందుకే పెయిన్ వస్తుందేమో అని చెప్పి కడుపు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. నిజమే అనుకుని భావించారు పోలీసులు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తాము, నువ్వేమి అట్లా ఇబ్బంది పడాల్సిన పని లేదు, మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి నేను మళ్ళీ కోర్టుకు తీసుకెళ్తామని చెప్పేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన కాసేపటికి ఒక్కసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తా అన్నాడు. వాష్రూమ్కి వెళ్ళి గడిపెట్టుకున్నాడండి. గడిపెట్టుకున్న తర్వాత అప్పుడు అసలు ఎలా తప్పించుకోవాలి అని చెప్పి ఆలోచన చేశాడు. ఎక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇప్పుడు వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తారు, అక్కడ తప్పించుకునే మార్గం ఉంటుందా ఉండదా, ఈ లోపే తప్పించుకోవాలని చెప్పి ఆలోచన చేశాడు. ఏది నార్సింగ్ పిఎస్లో ఉన్నటువంటి టాయిలెట్లోకి వెళ్ళిన తర్వాత మనకి వెంటిలేటర్ ఉంటుంది కదా, ఆ వెంటిలేటర్ బాగు చేస్తూ ఉన్నారు. ఆ పోలీస్ స్టేషన్లో ఉన్న టాయిలెట్లో మొత్తం ఓపెన్గా ఉంది. యాక్చువల్గా అక్కడ గ్రిల్స్ కానీ లేకపోతే అద్దాలు కానీ పెట్టుంటాయి, అవేమీ లేకుండా కొంచెం స్పేస్ ఎక్కువ కనిపిస్తుంది. మనిషి ఈజీగా దూరిపోయేటువంటి అంత స్పేస్ కనిపిస్తోంది. వెంటనే వీడేం చేశాడు, చడీ చప్పుడు కాకుండా అట్నుంచి కాళ్ళు పైకి లేపి కాళ్ళు కిందకి దించి అట్లా డౌన్లో దిగిపోయి ఎవరు లేకుండా చూసుకుని గోడ దూకి వెనక నుంచి పారిపోయాడు. ఇక పోలీసులేమో వీడు కడుపు నొప్పి అంటున్నాడు కదా, వాష్రూమ్కి వెళ్ళాడు, వస్తాడని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. 5 నిమిషాలు అయింది రాలా, 10 నిమిషాలు అయింది రాలా, పావు గంట అయింది రాలా, అరగంట అయింది. బాబు ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని చెప్పి డోర్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఉలుకోలేదు పరుకులేదు. వీడు కడుపు నొప్పి అంటున్నాడు కదా, ఏమైనా పడిపోయాడా అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చింది. వెంటనే తలుపులు బదులు కొట్టి చూస్తే లోపల మనిషి లేడు. చూస్తే అసలు ఎలా తప్పించుకున్నాడని చూస్తే వెంటిలేటర్ ఓపెన్గా కనిపిస్తుంది, మనిషి పట్టేంత ఆ స్పేస్ కనిపిస్తుంది. వీడు పారిపోయాడని చెప్పి తెలిసిన తర్వాత పోలీసులకి చెమటలు పట్టాయి. ఇప్పుడు ఈగల అధికారులకి ఏం చెప్పాలి, హైయర్ అఫీషియల్స్కి ఏం చెప్పాలో భయపడిపోయారు. ఇక ఏదో ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే కదా. వెంటనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు పెద్ద ఆఫీసర్లు ఉంటారుగా, వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యమా, 30 రోజుల పాటు ఈగల ఆఫీసర్స్ అయితే 30 రోజులు వీడిని పట్టుకోవడానికి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి పట్టుకొని వస్తే మీరు 5 నిమిషాల్లో 5 నిమిషాలు కూడా కూర్చోబెట్టలేకపోయారా వాడిని అని చెప్పి పోలీసుల్ని క్లాసులు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇంకా 5 బృందాలు వెతుకుతూ ఉన్నాయి. ఇప్పుడు వాడు గోడ దూకి ఏ చీకట్లో ఎటు వెళ్ళిపోయాడు, సీసీ కెమెరాలన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు వాడు గోడ దూకి ఎటువైపు వెళ్ళాడు, ఏ రూట్లో వెళ్ళాడు, ఏ ప్రాంతంలో ఉండి ఉంటాడని చెప్పి ఇప్పుడు 5 బృందాలు, ఒక్కొక్క బృందంలో 10 మంది ఉన్నారు. 50-60 పోలీసులు మళ్ళీ ఇప్పుడు వాడిని వెతికే పనిలో ఉన్నారన్నమాట. అది వీడి రియల్ స్టోరీ. ఇప్పుడు వీళ్ళ అమ్మ వీళ్ళ బ్రదర్ కూడా ఇదే బిజినెస్ అంట. ఈ గంజాయి, ఈ హ్యాషిష్ ఆయిల్ ఉంటాయి కదా,
దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకునే పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా పోలీసులు ఇలాంటి కేసెస్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎవరిని అంత ఈజీగా నమ్మే పరిస్థితి ఉండదు. వీడు దొంగలు ఉన్నారంటే వాళ్ళ మైండ్ సెట్ కూడా దొంగలాగానే ఉంటారు. కాబట్టి పోలీసులు కొంత నిర్లక్ష్యాన్ని వీడి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ ఘటన బట్టి అర్థమవుతుంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి.